హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించి నిజంగా సిద్ధపడాలి అని ఆశపడుతున్న వాళ్ళు కలిగి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన అనేక లక్షణాలలో, స్వభావాలలో, అర్హతలలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనుటకుగాను మనము సమర్థులమగునట్లుగా యోగ్యులమగునట్లుగా సిగ్గుపడవలసిన అవసరం లేని స్థితిలో ధైర్యముగా నిలబడగలుగునట్లుగా ఈ జీవన ప్రయాణములో మనము సిద్ధపరచుకోవడం చాలా అవసరం. చాలాసార్లు ఇలాగే సభలకు వెళ్ళినప్పుడు ఒక విషయం అంటుంటారు, సంఘానికి కావాల్సినదని చెప్పండి అయ్యగారు అంటారు. అంటే సంఘానికి రాకడ అవసరం లేదా మరేమో తెలియదు నాకైతే. ఈ లోకములో మనం చేసే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా, ఏ స్పిరిచువల్ యాక్టివిటీ అయినా అది మనలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేదిగా లేకపోతే ఇట్స్ అ టోటల్లీ వేస్ట్ ఆఫ్ టైం. సువార్తైన రక్షణ కూడా ఎందుకు పొందాలి? పరలోకం వెళ్ళడానికి కాకపోతే ఎందుకు ఆ రక్షణ? వేస్ట్ కదా. సువార్త ప్రకటించిన సువార్తలో అసలు ఏ ఉపదేశము లేదు అనుకుంటారు. ఉపదేశం ఎందుకు లేదు, నాకు సువార్త మామూలుగా సువార్త చేసేయండి అంటుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. ఈ మధ్య ఆ మాట చదివి చాలా సంబరపడిపోయిన నేను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి ఒకసారి. మీరు దానిని అంగీకరించి మొదటి నుంచి చదవండి అక్క. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ మాట అర్థమైన వాళ్ళు ధన్యులు. అసలు నేను మీకు సువార్త ప్రకటించిన, ఎలా ప్రకటించానంట? ఉపదేశ రూపములోనే ప్రకటించాను. ఉపదేశం వేరు, సువార్త వేరు కాదు అని అర్థం. సువార్త చేసిన అందులో ఒక ఉపదేశం ఉండాలి అని అర్థం. ఏమిటి ఉపదేశము? మనం రక్షణ పొందితే లోకానికి వేరైపోవాలి, ఏర్పాటులో నిలబడాలి, రాకడ కొరకు పరిపూర్ణత కొరకు సిద్ధపడాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి. ఇది కదా ఉపదేశం యొక్క సారాంశము. సువార్త ప్రకటించిన అందులో ఉపదేశం ఉండాలంట. రక్షణ యొక్క ప్రాముఖ్యత, లక్ష్యము కూడా పరలోకం వెళ్ళడం కొరకే. ఉదయం మనం అనుకున్నట్లుగా క్రొత్త నిబంధనలో వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు 7 కనబడుతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించాడు. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని అపోస్తలుడైన యోహాను వరకు కూడా
ప్రకటించిన వాళ్ళందరూ కూడా యేసు రాకడ గురించి ప్రస్తావించకుండా, అంత్యకాలము గురించి ప్రస్తావించకుండా లేరు. తీర్పుల గురించి, దేవుని ఉగ్రత గురించి ప్రస్తావించకుండా లేరు ప్రియులారా. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర మొదలు పెడితే రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించి అప్పుడు బాప్తిసం తీసుకోవాలి అని ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభు తన రాకడ గురించి, యుగాంతం గురించి ప్రకటించాడు. పౌలు రాసిన పత్రికలన్నిట్లో రాకడ గురించి చెప్పాడు. రోమా నుండి హెబ్రీ వరకు రాకడ గురించి చెప్పని ఒక్క పత్రిక కూడా లేదు ఇంచుమించు, ఫిలోమోను పత్రిక తప్పించి. యాకోబు కూడా రాకడ గురించి చెప్పాడు. ఆ తర్వాత పేతురు రాసిన 2 పత్రికల్లో రాకడ గురించి చెప్పాడు. యూదా రాకడ గురించి చెప్పాడు. యోహాను రాసిన పత్రికల్లోనూ, ఇంకా చాలా ప్రాముఖ్యమైనది ప్రకటన గ్రంథం. భూమి మీద మన జీవితాలు యాత్ర అని, భూమి మీద పరదేశులమని, నిత్యము నిలిచేవాళ్ళము కామని, అశాశ్వతమన్న సంగతి తెలిసి కూడా ఎక్కడికి వెళుతున్నామో, మన ప్రయాణం ఎటో తెలియకపోతే చేసిన ప్రార్థనలు కానీ, చేసిన ఆత్మీయత అంతా కానీ వ్యర్థమే ప్రియులారా. ఎటు మన ప్రయాణం, ఎక్కడికి వెళ్తున్నాం? భూమి మీద మన జీవితాలు ఒక యాత్రని, ప్రయాణం అని తెలుసు కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి లక్ష్యం? వారు సియోనులో దేవుని సన్నిధిలో కనబడటానికి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మంచి మాట చదువుతారా? కీర్తన గ్రంథం 84వ కీర్తన 5 నుండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అది కదా మన ప్రయాణ లక్ష్యము. ఈ యాత్ర లక్ష్యం ఏంటి? భూమి మీద చక్కగా సెటిల్ అయిపోవడానిక? ఇంక చాలా తలెత్తొచ్చు. మీరందరూ చూడొచ్చు. చెప్తున్నప్పుడు చూడండి, చదువుతున్నప్పుడు బైబిల్ చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా హల్లెలూయా. ఎవరిని బలపరచాలనుకుంటున్నాడు దేవుడు? యాత్రలో ఉన్న వాళ్ళే, ప్రయాణములో ఉన్న వాళ్ళే. ఎటువైపు వారి ప్రయాణము? సినాయి పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి కొందరి ప్రయాణము రివర్స్ డైరెక్షన్కి వచ్చింది. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న మాటికి ఒక గుంపు మాటికి మోషేను అహరోనులను విసిగిస్తూనే ఉన్నారు. లెట్స్ గో బ్యాక్, వెళ్ళిపోదాం వెనక్కి, అటే పడదాం, అటే కష్టాలు లేదు, అటే పడదాం, అటే పడదాం. అరే, అరణ్య యాత్రలో పడే కష్టాలకి ప్రతిఫలం ఉందేమో కానీ ఆ దరిద్రమైన ఐగుప్తులో పడిన కష్టాలకి ఏ ప్రతిఫలం లేదన్న సంగతి కూడా అర్థం చేసుకోలేకపోయారు. చూడండి, ఆ కష్టమే బెటర్ అనుకున్నారట. అక్కడ కష్టమే నిజం, ఐగుప్తులో కూడా కష్టమే, మరి అరణ్యంలో కూడా కష్టమే. అక్కడ చాలని తిండేమో మనకు తెలియదు, ఇక్కడ కొంచెం ఆకలి దప్పులు అవుతూనే ఉన్నాయి మధ్యలో. కానీ ఐగుప్తులో దేవుడు లేడు, అరణ్యములో దేవుడు ఉన్నాడు. వాళ్ళకి అరణ్యములో ఒక నిరీక్షణ ఉన్నది, అరణ్యములో ఒక ఆశ ఉన్నది, అరణ్యములో ఒక లక్ష్యం ఉన్నది. కనాను చేరుతామని కాదా? 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్ని అద్భుతమైన ఊర్లు చూడలేదు వాళ్ళు. బాషాను ఆవులు చాలా బలిష్టమైనవి అంట. అక్కడి ఆవులు, పాడి ఆవులు, పాలిచ్చే ఆవులు, ఆ ఎడ్లను చూస్తే అబ్బబ్బబ్బ ఏమి బ్లెస్సెడ్
సిటీయో అనుకునే సందర్భం పలుసార్లు వాళ్ళకి తటస్థించింది. మోయాబు దేశం చాలా అద్భుతమైన దేశం చూశారు వాళ్ళు. ప్రయాణం చేస్తూ చేస్తూ అద్భుతమైన దేశాల దారిలో కనబడలేదా, కనబడిన ప్రతి చోట ఆగిపోయి ఇక్కడే బాగుందండి, సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా అనుకునే భావన వాళ్ళకి రాలేదు. మరి ఆ కనాను ఏమో పాలు తేనెలు అని 100 సార్లు అన్నాడేమో, కానీ ఆ పాలు చూడలేదు, తేనె కూడా చూడలేదు వాళ్ళు. అది ఏ దేశం ఎవరు తెలుసు? అలిసిపోయి నడవలేక చచ్చిపోతున్నాం, ఇక్కడ మధ్యలో ఊర్లు బాగానే ఉన్నాయి కదా. ఏ దేశం అయితే ఏముందండి, సెటిల్ అయిపోతే బాగోలే. ప్రభువా ఇంకోసారి ఆలోచించు, ప్లాన్ మార్చుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందో చూడు ఒకసారి. ఎలాగ నువ్వు దేవుడు కాబట్టి ఈ దేశాన్ని కబ్జా చేసుకున్నావు కదా, మోయాబు ఏంటి, బాషాన్ ఏంటి, ఇక వేరే వేరే ఊర్లు ఏంటి, అద్భుతంగా సూపర్ ఉన్నాయి, వీళ్ళందరం తరిమేసి ఆక్రమించుకుంటాం కదా. ఓ పొలో మన అక్కడి వరకు ఎందుకు సాగాలి ఆకలి దప్పులతో ఎండలో? జనరల్గా తెలుగు బైబిల్లో అరణ్యం అన్నాడు, కానీ మన లెక్కలో అరణ్యం అంటే ఏంటి? అడవి కదా, ఫారెస్ట్. నిజంగా వాళ్ళు ఫారెస్ట్లో వెళ్ళుంటే కనుక ఏం తక్కువ చెప్పండి, చెట్లు ఉన్నాయి, నీడ ఉండదు వాళ్ళకి. చెట్లు ఉంటే తప్పకుండా పళ్ళు ఉంటాయి, అటుపళ్ళు యాపిల్ పళ్ళు ఏదో ఒక ఫలాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, నీడ ఉంటుంది. చెట్లు ఉన్నాయంటే నీటి సోర్సెస్ కూడా ఉండాలి అరణ్యం అంటే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అది అరణ్యం కాదు, అది ఎడారి, డెజర్ట్, భీకరమైన ఎడారి. పచ్చ చెట్టు కూడా లేని ఎడారి, నీడ లేని ఎడారి, కాలు పెడితే కాలు కాలిపోయే ఎడారి. గనుకనే ఒక మేఘస్తంభం వాళ్ళకి చల్లదనం కలుగు చేసి వాళ్ళు నడిపించింది పగలంతా. కష్టాలు ఉంటాయి ప్రియులారా, రోగాలు ఉంటాయి ప్రియులారా. అరణ్య యాత్ర, ఎడారి యాత్ర ఇది. ప్రభులో లేకముందు కూడా కష్టాలు ఉన్నాయి, ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా కష్టాలు ఉన్నాయి. తేడా ఎక్కడ? ప్రభులో లేకముందు మనకి నిరీక్షణ లేదు, ప్రభులోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి కష్టానికి మనకి ప్రతిఫలం ఉంది, మనకి మహిమ ఉంది, మనకి నిరీక్షణ ఉంది. మన ముగింపు శ్రేష్టముగాను మహిమకరంగా ఉండబోతుందన్న ఒక ఆశ్వాసన, ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక వాగ్దానమును చేసిన వాడు మన దేవుడు. ఆ శ్రేష్టమైన స్థలానికి చేరటానికి అటు అబ్రహాము మొదలుకొని ఇశ్రాయేలులందరూ కూడా దీర్ఘయాత్రే చేశారు ప్రియులారా. అబ్రహాం ఏ ఊర్లో ఉన్నాడు, ఆ ఊరి పేరు కూడా ఊరే, దేవుని స్తోత్రం కలిగిన గాక. కల్దీయుల ఊరు అనబడు ప్రాంతం, అది ఇరాక్ దేశంలో ఇప్పటికీ ఉంది. బాగ్దాద్ సిటీ దగ్గర ఊర్ అనే పట్టణం ఉంది. ఏం పోయింది వాళ్ళకి? బాగానే ఉన్నారు కదా. లేదు, నేను నీకు చూపించబోవు దేశము. మామూలు ప్రయాణం చేశాడా అబ్రహాం కూడా, తిప్పలే పడ్డాడు. ఈ తిప్పల్లో లోతు అంత పేషెన్స్ లేకపోయింది. దారిలో సొదొమ కనిపించేటప్పటికి ఇది కూడా దేవుని తోటలాగానే ఉందండి, అడ్జస్ట్ అయిపోదాం, ఇది కూడా దేవుని ఆశీర్వాదం అనుకుంటే తప్ప. మనం తీర్చిదిద్దుకోవాలి ఒక పట్టణాన్ని, దేవుణ్ణి ప్రార్థన చేసి అని వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేసుకుందామని. ఎన్నో తిప్పలు పడ్డారు వీళ్ళంతా. రిబ్కా ఒంటె నెక్కి నడుము ఎంత పగిలిపోయి ఉంటుందో పాపం. వెళ్ళుదువా చెల్లే అడిగాడు లాబాను, వెళ్ళుదువా బిడ్డ అడిగాడు బెతుయేలు. నేను వెళ్ళలేదని నేను స్తోత్రం చెప్పను గట్టి ఒకసారి. చూడు మరి యాత్ర అంతా అరణ్య యాత్ర, తిననుకుంటుందో లేదో మరి. ఆ ఎలియాజర్ నువ్వు నీళ్ళు పోతా కానీ ఆయనకి తాగడానికి దొరకలేదు ఇందాక. ఆయన నమ్ముకుని వెళ్తావా? నేను వెళ్ళలేదని నేను. హల్లెలూయా. నమ్మకంగా పరిశుద్ధాత్మగా అప్పగించుకుంటేనే కదా గమ్యము, ముగింపు శ్రేష్టముగా ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే లక్ష్యము భూమి మీద సెటిల్ అవ్వడం కాదు, వెళ్ళిపోవడమే. మరి వెళ్ళిపోయినప్పుడు ఆయనను ఎదుర్కొనేటప్పుడు ఎలా ఉండాలి అంట? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం.
లూకాసు వార్త 21వ అధ్యాయము 35-36 కలిపి చదువుదాం. దినము భూమి యందంతటా నివసించు వారి అందరి మీదికి, ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినము నాశన దినము భూమి మొత్తంలో రాబోతుందని చెప్పాడండి. మీరు అందరు కట్టగట్టుకొని పాస్పోర్ట్ వీసాలు పట్టుకొని ఇజ్రాయెల్ దేశం వస్తే అక్కడున్న వాళ్ళే బాగుపడతారనలా. భూమి యందంతటా నాశనము తటస్థించును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. జరగబోయే నాశనకరమైన, విపత్తుకరమైన, దారుణమైన దుష్ట శక్తుల పరిపాలన, అబద్ధ క్రీస్తు ప్రభుత్వము, 666 ముద్ర, ప్రపంచ మతము, ప్రపంచ యుద్ధాలు, అల్ల కల్లోలములు, ప్రకృతి ప్రళయాలు 1,00,000 ఉన్నాయి. అది కాకుండా పాతాళము తెరవబడి దెయ్యాలన్నీ భూమి మీదకి రాబోతున్నాయి. భూమి యందంతటా జరగబోవు మహా విపత్తు, మహానాశనమును, ఎంత మంచి మాట, తప్పించుకొనుటకై. చూడండి, యు షల్ ఎస్కేప్. ఆ వర్డ్ ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఈ షల్ ఎస్కేప్, మీరు తప్పించుకుంటారు. దానికి సొల్యూషన్ ఏంటి? మీరు ఎదురు నిలబడి ప్రార్థన చేయమన్నాడా? దీన్ని ఎదుర్కోవడానిక కాదు, ఆయన్ని ఎదుర్కోవడానికి ప్రార్థన చేసి దాని కొరకు సిద్ధపడండి, దీని కొరకు కాదు. ఎలాగ సమర్థవంతంగా మనం ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొంటే మనం కాపాడబడతాము. ఆ గోషెనులో ఇశ్రాయేలు ఉన్నట్టు. గోషేను క్షేమకరమైనదైనా లక్ష్యం ఏంటి? ఇశ్రాయేలుకి బయటపడి పోవాలంతే. ఆ గవర్నమెంట్ మారి, ఫరో మారి, ఇశ్రాయేల్లారా మీకు అందరికీ మైనారిటీ రైట్స్ ఇప్పిస్తున్నాము అని చెప్పినా, దళిత హక్కులు మీకు కల్పిస్తామని చెప్పినా లక్ష్యం ఏంటి? నా జనులను పోనిమ్ము, లెట్ మై పీపుల్ గో. మధ్యలో ఆ తెగుళ్ళ మధ్యలో ఆ ఆప్షన్ ఇచ్చాడు. ఫరో మారలేదా? మనసు మార్చుకోలేదా? మీకేం ఇబ్బంది పెట్టనులే, మీరు ఈ దేశమందు మీ దేవునికి బలి అర్పించుకొనుడి. నేను కాదన్నా, అరే పోలీసులు ఇబ్బంది పెట్టకండి రా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారట, వాళ్ళు సపోర్ట్ చేయండి అని ఎంతమంది మంత్రులు సపోర్ట్ చేశారో. బాగా ఉందనుకుంటున్నారు సిచ్యువేషన్. లెట్ మై పీపుల్ గో. 3 దినములంతా ప్రయాణం, అంత దూరం పోవాలి ఐగుప్తు దేశానికి. ఎంత దూరం అయితే అంత దూరం పారిపోవాలి. మేము లోకానికి ఎంత వేరుగా ఉండి నువ్వు బలి అర్పిస్తే అది అంగీకరించబడుతుంది. ప్రియులారా, ఆ బంధకాల నుంచి విడుదల పొంది నువ్వు మా బలి అర్పించు, అప్పుడు అంగీకరిస్తాడు. బంధకాలలో ఉండి, బానిసత్వములో ఉండి, ఐగుప్తులకు వెట్టి చాకిరి చేస్తూ దుష్ట శక్తులకి బానిసులై చేసే ప్రార్థనైనా, వ్యసనాలకి బానిసలై, త్రాగుడికి బానిసలై, వ్యభిచారానికి బానిసలై చేసే ప్రార్థనైనా, ఉపవాసమైన, కానుకలైనా అంగీకరించబడవు. అవి భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. లక్ష్యం ఒకటే, కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఎంటరింగ్ ఇంటూ కెనాన్. ఐగుప్తులో నుంచి బయటపడాలి, కనానులో ప్రవేశించాలి. అందుకే దాన్ని డ్యూయల్ మినిస్ట్రీ అంటారు. 2 రకాల పరిచర్య. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చే పరిచర్య మోషేదైతే, కనానులో ప్రవేశింపజేసే పరిచర్య యెహోషువది. 2 అవసరం. ఈ బ్యాలెన్స్ అవ్వాలి క్రైస్తవ జీవితం. 2 బ్యాలెన్స్ అవ్వాలి. మన ఉపదేశము రక్షణ పొందడం మాత్రమే కాదు, పరలోకం చేరే వరకు కూడా ఆగే ప్రసక్తే లేదు కదా. అయిపోయింది, రక్షణ పొందేసాం, దేవుని స్తోత్రం. ఇంక నెక్స్ట్ ఏంటి? ఉద్యోగమే, పెళ్ళి,
ఏంటి లక్ష్యం? మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి. గెట్ రెడీ. ఎలా నిలబడాలి అనే సందర్భం గురించి మాట్లాడుతూ ఇదంతా చెప్పాను. యాక్చువల్లీ ఏంటి అనంటే, ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా ఉన్నా లేదో చూసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మీ సిగ్గు కనబడకుండానట్లు, మీ దిగంబరత్వం నాకు కనబడకుండానట్లు, మీ అవమానం నాకు కనబడకుండానట్లు మీ వస్త్రములు పూర్తిగా ధరించి నాకు ఎదురుపడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అట్ హిస్ కమింగ్ ఈజ్ ఫుల్లీ కవర్డ్ గార్మెంట్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను చూసిన మహిమ రూపం యొక్క మొదటి యేసు ప్రభు యొక్క వర్ణనలో మొదటి విషయం, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. చూడండి. సిలువ వేయబడిన యేసు క్రీస్తును, పునరుద్ధానము చెందిన యేసు క్రీస్తును, ఆరోహణమవుతున్న యేసు క్రీస్తును చూసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు ఐ థింక్ AD 32 సిలువ వేయబడితే యోహాను ప్రకటన గ్రంథంని దర్శనం చూసింది క్రీస్తు శకం 95, 96. సో 30 నుంచి 90 వరకు వేసుకుంటే 50-60 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుని చూస్తున్నాడు. ఎంత భాగ్యం అది. హల్లెలూయా. ప్రభు చెప్పగానే చెప్పాడు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టము, నేను ప్లాన్ చేసుకున్నాను, మీకేమైనా అబ్జెక్షనా అని అడిగాడు శిష్యుల్ని. నా రెండో రాకడా, నా మహిమ గల రాకడా అతడు చూసే వరకు చచ్చిపోడు అని చెప్పేశాడు యేసయ్య. అలాగని యోహాను ఈ రోజు వరకు బతికి ఉండాల్సిన అవసరం లేదు. యోహాను బతుకున్న దినాల్లోనే యేసు ప్రభు కనిపించాడు. ఇదండి నా రూపము, నేను ఇలాగే రాబోతున్నాను, సంఘానికి ఈ రూపం ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమిటా రూపం అంటే, వర్ణనలో టాప్లో ఉండే ప్రయారిటీ ఏంటి? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ఎక్కడేసాడు వస్త్రం? తన శరీరం మీద వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం అంటే ఎవరు? సంఘం. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. పూర్తి పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకున్న వాళ్ళే ఆయన వధువు సంఘం. ఆయన ప్రకటెముక, ఆయన శరీరము, ఆయన అర్ధాంగి, ఆయన భార్య వస్త్రము ధరించినదే. అదే ప్రభు అంటున్నాడు, నేను వచ్చేటప్పటికి వస్త్రాలు ఉండేలా చూసుకోండి అమ్మా, అప్పుడైతే నేను తీసుకెళ్తాను. వస్త్రం వేసుకున్న వాళ్ళే ఆయన వధువు అయి ఉన్నారు, ఆయన భార్య అయి ఉన్నారు, ఆయన సంఘం అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వస్త్రాలు ఏంటో అనేది చాలా పెద్ద టాపిక్, అది తెలిసే ఉంటుంది ఆఫ్ కోర్స్. ఒక 2-3 మాటలు ఒక్క వచనంలో ఒక అధ్యాయంలో మీకు చూపించగలిగితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో సియోనులో స్తుతి వస్త్రమని, ఉల్లాస వస్త్రమని అంటాడు. సియోనులో దుఃఖించు వారి అక్కర్లేదు. అక్కడ 10వ వచనములో రక్షణ వస్త్రమని, నీతి వస్త్రమని అంటాడు. 10వ వచనం చదవండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్ల కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి అనే పై బట్ట, రక్షణ వస్త్రాలు ధరింపజేసి ఉన్నాడు.
ఆయన సంఘానికి, వధువు సంఘానికి, ఆయన భార్యకు ఉండవలసిన అనేకమైన దివ్యమైన క్వాలిటీస్లో, స్వభావాలలో, అర్హతలలో, గుణలక్షణాలలో పూర్తి వర్ణన కనుక మనం ధ్యానం చేస్తే అద్భుతంగా మనకి ఒక అధ్యాయం కనిపిస్తుంది. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఓకే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 21 చదవండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిపిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. చాలు 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 చాలు. 24. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. చాలు 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 చాలు. వా, రక్తవర్ణపు, చూస్తారా నా వైపు ఒకసారి? రక్తవర్ణపు వస్త్రాలు రక్షణకి గుర్తు. రక్తముతోనే రక్షణ, యేసు రక్తముతోనే రక్షణ. సన్నపు నారబట్టలు నీతికి గుర్తు. జనరల్గా సన్నపు నార అంటే ఇది లెనిన్, ఇది చాలా ట్రాన్స్పేరెంట్గా ఉంటుంది. జనరల్గా మా అప్పుడు పెళ్ళి కూతురు ముఖానికి వేస్తారు చూసారా పరదా, వెయిల్, అంత ట్రాన్స్పేరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇటు నుంచి వస్తే అటు కనిపిస్తుంది అని అర్థం. విచిత్రం ఏంటంటే మన సిగ్గు కప్పటానికి దేవుడు ఆ బట్ట వాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే బయట నుంచి చూసిన లోపల పాపం కనబడదు అని అర్థం. అది నీతి అంటే. తన నీతితో మనల్ని కప్పడం అంటే బయటైనా పరిశుద్ధమే, లోపలైనా పరిశుద్ధం అని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆమె వర్ణంలో చూడండి ఒక్కసారి, ఎక్కడ చూస్తే అక్కడ ఒకటే మాట, ఆమె తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. వేసుకున్న బట్టలు ఏంటి అంటే రక్తవర్ణపు వస్త్రములు, అంటే రక్షణ వస్త్రాలు అని అర్థం. ఇప్పుడు చూడండి, వస్త్రం అంటే ప్రియులారా స్వభావము అని అర్థం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏంటిది వస్త్రం అంటే? ఏంటి? స్వభావం, ఒక అర్హత. హల్లెలూయా. పట్టపగలు చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలు, చింపురు జుత్తు, పూసుకళ్ళు వేసుకొని ఊగుతా ఉన్నాడు అనుకోండి అంటే అటు స్వభావం ఏంటి చెప్పండి? చెప్పకుండా చెప్పవచ్చు. ఫుల్ వేస్తున్నాడు పొద్దున్నే అని అర్థం. బట్టలు చూసి చెప్పవచ్చు మీ మనిషి ఏంటా అని. బట్టలు చూసి మనిషి క్యారెక్టర్ చెప్పవచ్చండి. ప్యాంట్ ఇలా కిందకి జార్చుకొని దరిద్రంగాను, టైట్ టీషర్ట్ వేసి చెస్ట్ చూపించుకుంటా, బైసెప్స్ చూపించుకుంటా, ఇక్కడ చెవు పోగేసి, ఇక్కడ ట్యాటూ వేసి, ఇక్కడ ఒక టాటూ వేసి, పూసలు 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 ఏదో వేసి, ఇక్కడో రింగేసి, ఇక్కడో రింగేసి, చూడగానే చెప్పొచ్చాడు హృదయం లోపల ఏముంది అని. అవర్ డ్రెస్ రిప్రజెంట్స్ వాట్ ఆర్ యూ ఇన్సైడ్. బట్టలు చూసి చెప్పొచ్చు లోపల ఏమై ఉన్నారు అని, హృదయం ఎలాంటిది అని. కొంతమంది అంటారు కదా, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఈ కాలంలో బాగా ఎక్కువ అవుతుంది అది. కవర్ చూసి పుస్తకం లోపల ఏముందో మీరు తేల్చేయకండి, చదవండి అంటుంటారు. ఓకే, పై రూపం చూసి లోపలిది మీరు తేల్చేయలేరు అని అంటుంటారు. కొంత మటుకు వాస్తవమే కావచ్చు, బట్ బిబ్లికలీ మీ హృదయం లోపలే ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ బట్టలు చూడాలి, రెండోది మాటలు వినాలి. లెట్ హిమ్ స్పీక్. అలా మాట్లాడే మాటలు ఏంటి, ఉద్దేశం ఏంటి, దేని గురించి ఎక్కువ టాపిక్స్ తీసుకుంటున్నారు, ఎక్కువ ఏ టాపిక్ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఏ సోది వాగుతున్నాడో, అలా బుర్ర ఏంటారు, బుర్ర నిండా ఏముంది, హృదయమునందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఓకే, గలతిలో పౌలు అంటాడు శరీర కార్యములు స్పష్టమైన, శరీర కార్యములు శరీర సంబంధమైన వ్యక్తులు చాలా క్లియర్గా కనబడతారంటే దాచుకోలేరు. అది
శరీర సంబంధం, లోక సంబంధమైన దరిద్రమైన బుద్ధులు ఉన్నవాడు దాన్ని దాచుకొని ఎంత కవర్ చేసుకున్న కవర్ అవ్వదు. చాలా స్పష్టం. ఆత్మీయతలు ఉన్నవాడు కనిపిస్తాయండి. బట్టలు చూడండి, మాటలు చూడండి, చూపులు చూడండి, తెలిసిపోద్ది మ్యాటర్ ఏంటి అని. స్కాన్ చేయాలి. ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధాత్మ పొందుకొని 20 సంవత్సరాలైనా వివేచన రాకపోతే ఎలాగండి? వివేచన వరం అంటే ఎవరి కడుపులో కణుతులు ఉన్నాయి, ఎవరి గుండెలో హోల్స్ ఉన్నాయి, ఇవేనా? 24 గంటలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక సేవకుడు పాపం, ఆయన మన స్వస్థత వరం కలిగిన సేవకులు, నేను కారులో వెళ్తున్నాం ఒకసారి ఒరిస్సాలో. ఆయన అంటాడు, బ్రదర్, అప్పుడు ఒరిస్సాలో బాగా గొడవలు అయినాయి కదా, క్రైస్తవుల పట్ల హింస జరిగింది కదా, అప్పుడు మేము చాలా డబ్బులు బట్టలు పంపించామండి ఒక పాస్టర్ గారికి ఒరిస్సాలో. చాలా డబ్బులు పంపించాం, చాలా బట్టలు పంపించాం. ఆయన బట్టలన్నీ పడేసాడంట. ఆ పాస్టర్ అంట బట్టలేమో డస్ట్బిన్లో పడేసి డబ్బులన్నీ తినేసాడంట అని బాధపడుతున్నాడు. నేను ఒకటే మాట అన్నాను ఆ మీటింగ్లో. ఆయన ఎక్కడ చూసినా కడుపులో కణుతులు, హోల్స్, గుండెలో హోల్స్ ఇవి చెప్తున్నాడు. పోన్లే, ఓకే, మంచిది. నేను కార్లో ఏమన్నానంటే, బ్రదర్, మీ వివేచన వరానికి కడుపులో కణుతులు తప్ప ఏ సేవకుడు ఎలాంటి కనబడదా అన్నాను. నేను కారు దిగి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం కలిగాక. ఇది ఆ వివేచన ఎవరికి కావాలండి? అవసరమైన వివేచన. డబ్బులు పడేస్తారు, అయ్యో బిక్కు బిక్కు అనుకుంటా బాధపడుతున్నా. అనేక మంది ఎవరైనా బట్టలు పంపించండి అయ్యా అని ఏడుస్తుంటే, ఎవరైనా డబ్బులు సాయించండి అని ఏడుస్తుంటే, డబ్బులు తినే సేవకుడికి మాత్రం బాగా నమ్ముతారు. ఏంటో మరి ఆ ఫారినర్స్ కూడా అంతే. దేవుని స్తోత్రం కలిగాక. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కావాలండి. బాగా పరిచయం చేస్తాం అన్న వాళ్ళకి ఎవరో పట్టించుకోరు. వాళ్ళకి గొప్ప వివేచన వరం బయలుదేరిపోయారు. సరే, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. బయట చూస్తే లోపలేంటో కనిపించాలి. దేవుని సింహాసనం దగ్గర అద్భుతమైన, నా చిన్నప్పుడు చదివి షాక్ అయిన అసలు. ఆయన సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం ఉండెను అని రాయబడి ఉంది. చిన్నప్పటి నుంచి ఆకర్షించింది ఆ వర్డ్ నాకు. సీ ఆఫ్ గ్లాస్, గ్లాస్ గ్లాస్ అద్దం, స్ఫటికము వంటి సముద్రం. అంటే యోహాను ఏ డైరెక్షన్ నుంచి చూశాడో తెలియదు, కానీ దేవుని సింహాసనం ఎదుట ఏదో ప్రవహిస్తున్నట్టుగా ఉంది, కానీ నీళ్లు కావు అవి. అది స్ఫటికం. స్ఫటికం అంటే గ్లాస్, అద్దం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎదుట నిలబడేవాడు ఈ అద్దంలాగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి పనిచేయదు అని అర్థం ఆయన దగ్గర. వేషాలు వేస్తే కుదరదు ఆయన దగ్గర. అలా స్పష్టంగా లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండేవాడు. ఆయన ఎదుట నిలబడటం ఇంపాసిబుల్ అనే కదా. ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అవ్వండి అంటున్నాడు ముందు నుండి. 1 యోహాను 2:28 మొదటి యోహాను పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి చూడండి వైపు ఒకసారి. ఏంటి పాయింట్ ఏంటి ఇక్కడ? ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడడానికి సిగ్గుపడే పరిస్థితులు తెచ్చుకోకండి అంటున్నాడు. మీరు ముందండి, సరే నేను వెనకాల ఉంటాను, వద్దులేండి అనే స్థితి రావద్దు. స్కూల్లో ఏ దొంగ పనులు చేస్తూ దొరికాడు అనుకోండి, ఆ సార్ చూసాడు, ఇక అసెంబ్లీలో ముందు లైన్లో నిలబడతాడు. నువ్వు ముందుకుంటరా ఆయన నన్నే చూస్తున్నాడు. ఆయన అయితే ఏమైనా చూస్తా, ఏమైంది నన్ను కూడా చూస్తున్నాను కదా, నేను చూడడం వేరు నన్ను చూడడం వేరురా, నీకు తెలియదు మ్యాటర్, తెలియదు ముందుకి. ఆ సార్ చూసినప్పుడల్లా గుండెలు గబులు అంటది లేదా, నాన్నకు చెప్పేస్తాడేమో, కంప్లైంట్ చేసేస్తాడేమో, అమ్మకు చెప్పేస్తాడేమో, టెన్షన్కి చచ్చిపోతారండి సగం. అదే అంటాడు, నా ఎదుట నిలబడ్డానికి కరేజ్ ఉండేలా చూసుకోండి, దమ్ము ఉండేలా చూసుకోండి, గట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా.
కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనం. మీ దోషములను మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అది మ్యాటర్ ఇక్కడ. ఆయన ఎదుట నిలబడడం అంటే జోక్ అనుకుంటున్నారు. నా ఇప్పుడు ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నా చూడండి ఒకసారి. నాకు యేసు ప్రభు కనిపించాడండి అంటాం జనరల్గా. కానీ యేసు ప్రభు కనిపించే ముందు ఏం కనిపిస్తుంది తెలుసా? ఆయన మొహంలో మనం చేసిన రహస్య పాపాలన్నీ కనిపిస్తే ఇక మొహం చూడలేము అని, ఆయన ఇంక చూపించుకోలేము అన్నమాట. కప్పుకొని తిరగాలి, ప్రభు చూడక నాయన. అదే మ్యాటర్ ఇక్కడ. దేవుడిని చూసేస్తాం, ఆయన వచ్చేస్తాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం. ఇంటికి రమ్మని పిలిచిన జక్కయ్య ఎందుకు దాక్కుని ఉంటున్నాడు? లక్ష్యం ఏంటి అయింది? యేసుని చూడాలనే కదా ఆశపడ్డాడు. యేసుని చూడాలని సెలవు పెట్టేశాడు ఆ రోజు డ్యూటీకి వెళ్ళకుండా. అర్థమైందా? అంత ఖర్చు అవుద్ది అనుకోలేదు. అంత పెద్ద గ్యాంగ్ వేసుకొని వచ్చాడు యేసు ప్రభు ఇంటికి. వామ్మో, ఇంతమందికి ఎవడు భోజనాలు పెట్టాలి? డబ్బులు ఖర్చు అనుకుంటున్నాడు. 24 గంటలు ఎంతమంది వేసుకొని వచ్చాడు ఆయన? యేసు ప్రభు తింటూ జక్కని చూస్తుంటే జక్క దూరంగా ఆయన చూస్తున్నాడు. మొఖ కవిళికలు మారిపోతాయి అంటున్నాడు. అందరూ చూస్తున్నారు. ఏంటి జక్క, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏంటి? యేసు ముఖంలో ఈయన దాచుకున్న దొంగ డబ్బులన్నీ కనపడుతున్నాయి. ఆ నల్ల డబ్బు నాకు అక్కడ నోట్లు రద్దు అవ్వలేదు లాగుంది ఆ రోజు. దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రభువానికి దండం పెడతాను, డబ్బులని ఇచ్చేస్తాను. నన్ను ఏ డబ్బులు అంటాడు ప్రభు? ఏ డబ్బులు? ఏంటి మ్యాటర్ ఏంటి? భోజనం కదా తిన్నాను, నేను ప్రసంగం ఏం చేయలేదా ఈరోజు? కొన్ని మారు మనసులు ప్రసంగం లేకుండానే రావాలి బ్రదర్ సిస్టర్. నువ్వు మోకరించి ఆయన ముఖ దర్శనం చేయగానే వచ్చేయాలంతే. నేనేంటి, నా గతి ఏంటి, నా దరిద్రం ఏంటి, నా పాపం ఏంటో మొత్తం ఎక్స్పోజ్ అయిపోవాలి అక్కడ. అంతా ఒకటే మాట. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి దేవుని సన్నిధిలో గడుపుతుండగా మనం ఏంటో మనకు అర్థం కాకపోతే ఎలాగండి? ఏంటో ప్రార్థన జీవితం లోహం అర్థమైపోతుంది, కానీ మీకు అర్థం కావట్లేదు మనం ఏంటో. పేతురు ఈ పక్కన వెళ్ళయి అన్నాడు. పేతురు వాళ్ళు వేసాడు, చేపలు పడ్డాయి. ఏమన్నాడు పేతురు? నీకు దండం పెడతాను, నేను పాపిని, ఆయన వదిలేసి వెళ్ళిపో అన్నాడు. అరే, ప్రసంగం చేయలేదే, చేపలే కదా ఇచ్చాను. ప్రసంగంతో పని లేదు. కొన్ని కార్యాలకి మారమని వచ్చేయాలంతే అర్జెంటుగా. దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి అడిగి హల్లెలూయా. మన రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనబడతాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే ఆయన ముఖ కాంతిలో వైట్ స్క్రీన్ కనబడాలి, తెల్లగా. వావ్, అది నిర్మలమైన మనస్సాక్షి అంటారు దాన్నే. వాళ్ళే గాజు వంటి సముద్రం అనే స్థలం మీద నిలబడతారు ఆయన రాకడ. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ట్రాన్స్పరెంట్ లైక్ గ్లాస్, పారదర్శకత్వము అంటారు తెలుగులో, బాగా గ్రాంధికంగా ఉంది. అద్దం ఇటు నుంచి చూస్తే అటే ఉందో తెలిసిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. బాటిల్ ఇలా ఉందనుకోండి, లోపల నీళ్ళు మురికా కాదా ఈజీగా అర్థమైపోతుంది కదా. అది గ్లాస్ ఫినిషింగ్ అన్నమాట. మనము అద్దంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. బయట నుంచి చూడగానే నువ్వు లోపల మురికిగా ఉన్నావా శుద్ధిగా ఉన్నావా తెలిసిపోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వచ్చే సమయానికి ప్రభు చెప్తాడు, నేను దొంగ వలె వచ్చేదను. ఉదయం మాట్లాడుకున్నాం, దొంగ వలె రావడం అంటే ఏంటి? దొంగ ఏం తీసుకెళ్ళడానికి వస్తాడు? అమూల్యమైన సొత్తును తీసుకెళ్ళడానికే వస్తాడు. చీప్ క్వాలిటీ ప్రజల కోసం రాడు. చీప్ క్వాలిటీ చితికిపోయిన బిందె, చిరిగిపోయిన శాట, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చాప, తుప్పట్టిన డొక్కు సైకిలు బయటే ఉంటాయి, లోపల పెట్టం మనం. ఎందుకు? బుద్ధున్న దొంగడైతే అవి ముట్టడు. అవి కూడా ఎత్తుకెళ్ళాడంటే పాపం మనకే జాలెత్తది, తీసుకెళ్ళిన ఆయన అంట మనమే.
అంతకంటే దరిద్రం కూడా లేదని అర్థం. పాపం ఎంత తీసుకెళ్ళిన ఆయన ఆ తుప్పట్టిన సైకిల్, ఆ శనక్కాయలను తీస్తే ఇస్తాడే, మా పాత సామాన్లుడికి ఇస్తే శనక్కాయలన్నా ఇస్తాడాడు. యేసు ప్రభువు తుప్పట్టిన బ్రతుకుల కోసం రాడు, సిరిగిపోయి అరిగిపోయిన వాళ్ళ కోసం రాడు, అమూల్యమైన సొత్తుని తీసుకెళ్ళడానికి వస్తాడు. జనరల్గా దొంగ పరుల సొమ్మును తీసుకెళ్ళడానికి వస్తాడు. యేసు పరుల సొమ్ము ఆయనకి ఎందుకు? ఆయనకే చాలా సొమ్ము ఉంది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉంది. నా స్వకీయ సంపాద్యము అన్నాడు మలాకి గ్రంథంలో. నా కష్టార్జితం. ఎలా సంపాదించావు? మీరు చెమట కార్చి సంపాదిస్తే, యేసయ్య రక్తం కార్చి సంపాదించిన వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టికి అమూల్యమైన వాళ్ళముగా, విలువైన వాళ్ళముగా ఉంటేనే మన బ్రతుకులకి పరలోకం వాల్యూ ఇస్తేనే మనం వెళ్తామండి. వాల్యూ లేని బతుకులుగా ఉండొద్దు. లోకం మనకి వాల్యూ ఇవ్వదండి. హలో, ఇక్కడ పాయింట్ మనుషుల దృష్టిలో ఎంత విలువైన వాళ్ళముగా ఉన్నామనేది కాదు ఇంపార్టెంట్. ఆయన దృష్టికి ఎంత విలువైన వాళ్ళమో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది. పొలములో దాచబడిన ధనము, పొలములో దాచబడిన ముత్యం, ఆ ముత్యము కొరకు, ఆ ధనము కొరకు ఆ వర్తకుడు ఏం చేశాడంట? తనకున్న యావదాస్తిని అమ్మి ఆ పొలం కొనుక్కున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా అద్భుతమైన మర్మం ఉంది ఆ ఉపమానంలో. ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి అందులోకి వెళ్ళట్లేదు నేను. పాయింట్ నోట్ చేసుకోండి. కొన్నది పొలమే, కానీ టార్గెట్ ఏంటి? దాచబడిన. అలాగున్నది మన పరిస్థితి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. పొలం కొన్నాడని పొలం వద్దా ఆయనకి? ధనమే. ఇప్పుడు ధనం ఒకటి, ఆ సైజు ల్యాండ్ కొంటే అందరికి డౌట్ వస్తుంది, మేము కూడా కొంటామని పోటీ పడతారని. పొలం నాకు కావాలని అన్నాడు. అన్నీ ఉందండి, పెద్ద విషయం లేదండి. ఈ పక్క పొలం తీసుకుంటే నాకు అదే కావాలంటాడు. అది చీప్ అండి. అక్కడ పెద్ద మొక్కలు కూడా మొలకెత్తవండి. చాలామంది చాలా చీప్ రేట్ పలుకుతున్నారు దానికి. ఆ మట్టి కూడా పెద్ద సారవంతం కాదంట. నాకు అదే పొలం కావాలంటాడు. మ్యాటర్ ఏంటి? నాకు మొక్కలు ఎందుకు? అంత లోపలే ఉంది, ఖజానా ఉంది. అది చెప్పేసుకోవద్దు. దాచిపెట్టి అంటాడు. చదవండి, ఎంత మంచి మాట. ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మీరు చదువుకున్న తర్వాత, మీరు ధ్యానించిన తర్వాత మత్తయి సువార్త 13:44 మత్తయి 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలముని కొనును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ మీరు నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, దానిని కనుగొని, చూడండి ఒకసారి, దానిని కనుగొని దాచిపెట్టి, అది ఆ పాయింట్ నోట్ చేసుకోండి. దాచిపెట్టాడు ఆ విషయాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టాడు. ఎందుకు అన్నది మీకు అర్థమైతే, పిలబడిన వాళ్ళ అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమంది అన్న మాట మీకు అర్థమవుతుంది. చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సువిశాల క్రైస్తవ సమాజంలో ఎత్తబడే సంఘం చాలా చిన్న గుంపు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇల్లారా, 750 కోట్ల జనాభాలో అందరూ రక్షణ పొందడం దేవుని చిత్తం కాదు. ఏర్పరచబడిన వాళ్ళని రక్షించుకుంటున్నాడు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆ మర్మం అంతా దాంట్లో దాగుంది ఆ ఉపమానంలో. ప్రభు వచ్చే సమయానికి వస్త్రహీనులముగా, దిగంబరులముగా, మన సిగ్గు కనిపించేలాగా, సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉండకుండా మీ వస్త్రములను కాపాడుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఏమిటా వస్త్రము అంటే ఇందాక చదివి చూస్తారా? రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం. ఈ బట్టలు కావు, కంటికి కనిపించని ఒక వస్త్రం ఉంది, స్వభావం అండి. హల్లెలూయా. ఎక్కడ పోయింది? ఎలా పోగొట్టుకున్నాం? ఆదికాండం 3:7-8 చదువుతాం. ఆదికాండం 3:7-8. వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి
తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును. చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. అక్కడ పోయిందండి యాక్చువల్లీ బట్టలు, వస్త్రాలు అక్కడ ఏదెను తోటలో పోయాయి. చూడాలా ఇప్పుడు ఒకసారి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, దేవుడు సృష్టి చేసినప్పుడు, ఆదము హవ్వలు చేసినప్పుడు, వారిని ఏదెను తోటలో పెట్టినప్పుడు అస్తమయమును ఉదయమును కలుగుతుంది. అస్తమయం అంటే చీకటి అయిపోతుంది, ఉదయం అంటే తెల్లారుతుంది. అలాగా 7 రోజులు నడుస్తూనే ఉంది. ఆ రోజు ప్రతిరోజు నడుస్తూనే ఉందిలేండి. యేసు దేవుడు విశ్రమించిన తర్వాత మనుషుల డేట్స్ ఇంకా లెక్క పెట్టుకోలేదు, ఇంకా వదిలేసాడు. అంటే ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఉన్నా పగలు రాత్రి అవుతూనే ఉంది, సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, అస్తమిస్తూనే ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఏదెను తోటలో ఎప్పుడూ చీకటి లేదు. ఏదెను తోటలో ఎప్పుడూ చీకటి కలగలేదు. పగలు కూడా వెలుగే, రాత్రి కూడా వెలుగే. ఎలా? హౌ? అది మీకు అర్థం కావాలంటే నూతన యెరూషలేముకి వెళ్ళాలి మనం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నా. హల్లెలూయా. పాట ఎందుకు పాడామంటే మ్యాటర్ ఏంటంటే సూర్యుడు లేని ఆ పట్టణంలో వెలుతురు ఎలాగొస్తుంది? గొర్రె పిల్లయే దానికి దీపము. దేవుని స్తోత్రం చెప్తాం కూడా ఒకసారి. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యానిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. హల్లెలూయా. ఆ ప్రతి పాటలో ఒక ప్రసంగం ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు ప్రసంగాలు పాటలేదు, దేవుని స్తోత్రం కలిగాక. మ్యూజిక్ కోసం పాటలు వినాల్సి వస్తుంది. సరే వదిలేండి. పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం ఐ థింక్ 43 కానీ 48 కానీ చూడండి ఒకసారి. అప్పుడు నీతిమంతులు, అక్కడ 43 48 43 చదవండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చాలు నా విషయం ఒకసారి. ఈ పాయింట్ చూస్తారా నా వైపు ఒకసారి? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆదం హవ్వలు ధరించుకున్న మహిమ శరీరాలే
సూర్యునిలాగా ఏదెను తోటలో వెలుగునిచ్చేది. హల్లెలూయా. అది వాళ్ళకున్న మహిమ వస్త్రాలు. ఏమంటుంది రోమాపత్రిక 3:23? కంఠస్థం ఉండాలి మీకు ఆ మాట. రోమాపత్రిక 3:23 లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎస్, దే లాస్ట్ ద గ్లోరీ. మహిమను పోగొట్టుకొనుచున్నారు, మహిమను వదిలేసుకున్నారు. వాళ్ళు చేసిన పాపం వలన వాళ్ళ మహిమ ఎప్పుడైతే వదిలేసిందో మిగిలింది ఏంటి అనుకుంటున్నారు? సిగ్గు, దిగంబరత్వము, అవమానమే. అర్థమవుతుందా? ఏదైనా తోటలో జనరల్గా 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. 7 అంటాము, కొన్ని 7 అనుకుందాం. అందాక దేవునికి స్తోత్రం కలిగి. ఈ 7 ఆశీర్వాదాలు ఏదైనా తోటలో ఉన్నాయి. మహిమను పోగొట్టుకోవడం అంటే ఆ 7 ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే. ఏదెన్లో నుంచి బయటపడాల్సి వచ్చింది. వాళ్ళు ఏదెన్లో బ్రతకటానికి అవకాశమే లేకుండా పోయింది. ఏముంది ఏదైనా తోటలో? నిత్య జీవం ఉంది. ఎప్పుడు చచ్చిపోయే పరిస్థితి లేదు అక్కడ. ఏముంది ఏదైనా తోటలో? దేవుణ్ణి కళ్ళారా చూసే మనోనేత్రాలు, అంతరింద్రియాలు, తెరవబడిన అంతరింద్రియాలు ఉన్నాయి. పైకి చూస్తే పరలోకం కనపడుతుంది, కిందకు చూస్తే నరకం కనపడుతుందండి. అంత అద్భుతమైన లెన్స్ ఉన్నాయి వాళ్ళ కళ్ళకి. ఏదైనా తోటలో ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, డొమినియన్ ఉంది. మీరు భూమిని నిండించి దానిని లోబర్చుకొని దానిని ఏలుమని చెప్పాడు. సో అథారిటీ. సింహమా అంటే కుక్కలాగా వచ్చేస్తుంది, తోకొక్కుంటాం. అమ్మో, ఇప్పుడు అది వచ్చినా మనం పారిపోతాం. దేవుని స్తోత్రం కాక. జంతువులైనా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఆదాము వాయిస్కు ఉంది. ప్రకృతినైనా నియంత్రించగలిగిన కెపాసిటీ ఉంది, అథారిటీ ఉండేది ఏదైనా తోటలో. అక్షయత ఉండేది. వాడు ముడతలు రావు శరీరానికి, తెల్లబడదు జుట్టు, పళ్ళూడు పావు, కుళ్ళిపోదు ఆ శరీరము. అక్షయత. ప్రతిరోజు దేవుడు దిగొచ్చేసేవాడు, దేవుణ్ణి కౌగులించుకునేవాడు, దేవుణ్ణి టచ్ చేయగలిగేవాడు, దేవుని ఫీల్ అవ్వగలిగేవాడు. అంత సెన్సెస్ ఉన్నాయండి, అంతరింద్రియాలు అంత ఓపెన్ ఉన్నాయి. శరీర సంబంధమైన భౌతికమైన వస్తువులు ముట్టగలిగేవాడు, ఆత్మ సంబంధమైన దేవుణ్ణి కూడా అలాగా తాకగలిగేవాడు ఆదాము. దేవునితో సహవాసం ఉంది, సమాధానం ఉంది. చూపునకు రమ్యమైనదియు, రుచికి మేలుకరమైనదియు, ఆహారమునకు మంచిదునైన చెట్లన్నీ ఉన్నాయి ఏదైనా తోటలో. అండ్ ఏదైనా తోట మధ్యలో చాలా ప్రాముఖ్యమైన చెట్లు 3 ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అందులో ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, రెండోది జీవ వృక్షము, మూడోది అంటే కొంచెం మనకు తెలియాలి కదా. వాళ్ళు కప్పుకున్నారు చూసారు ఆకులు, అది అంజూరపు చెట్టు. నా చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈరోజు ఏదేనంటే ఏంటో తెలుసా? సంఘము. ఏదెన్లో ఉన్న 7 ఆశీర్వాదాలు ఈరోజు సంఘములో ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏదెన్లో నుంచి వెలగొట్టబడ్డారు, మహిమను కోల్పోరు. కాబట్టి మహిమకు సంబంధించినవి ఆస్వాదించే అర్హత, అధికారం వాళ్ళకి లేదు. ఎవరు సంఘంలో లేరో వాళ్ళకి వస్త్రాలు లేవు ప్రియులారా. ఎలా రావాలి సంఘంలోకి? మెట్లకు వచ్చామండి. మెట్లు వెనకాల గేటు. మెట్లెక్కి హాల్లోకి వస్తారు, సంఘంలోకి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంఘంలోకి రావాలంటే నువ్వు మారు మనసు పొంది, బాప్తిజం తీసుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని ఉండాలి. చర్చిలోకి రావడం అంటే గేట్లోంచి వచ్చి వెనకాల చైర్ మీద కూర్చోడం అనుకుంటున్నారా? చర్చికి వెళ్ళి వచ్చామండి. మీరు ప్రార్థన గృహానికి వెళ్ళొచ్చారు, ప్రేయర్ హాల్కి వెళ్ళొచ్చారు అంతే. బాప్తిజం లేకుండా ఉన్న వాళ్ళంతా
ప్రార్థనకి వెళ్ళొచ్చారంతే, సంఘంలో లేరు, సంఘంలో ఎంచబడరు. మీరు సంఘములో ఉన్న వాళ్ళైతే యేసయ్య ఏం చేశాడు? తన శరీరాన్ని పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రంతో కప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎక్కడి వరకు? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాలు, పాదాలు కూడా కవర్ అయిపోతాయి, అంత కవర్డ్ గార్డెన్ అంటాడు పరమగీతములో, మూయబడిన ఉద్యానము. వావ్, ఇట్ షుడ్ బి కవర్డ్. మనం కవర్ అయిపోయి ఉండాలండి. ప్రతిదానికి ఓపెన్ అయిపోకూడదు, ప్రతీది ఓపెన్ అయిపోకూడదు, ప్రతీది బయట పెట్టేయకూడదు. దేవుని సీక్రెట్స్ కొన్ని ఉంటాయి, దేవుని మర్మాలు కొన్ని ఉంటాయి, దాచిపెట్టాలి. చాలా విలువైన వాళ్ళకే తెలియజేయాలి అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, ఆయన ప్రభావమును వెలుగును వస్త్రము వలె ధరించి ఉన్నాడు. 104వ కీర్తన మొదటి 2 వచనాలు తీయక్కర్లేదు. ఆయన వస్త్రము ప్రభావమును వెలుగును వస్త్రం వలె ధరించుకున్నాడు. దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ వర్చ్యూ. రక్తస్రావం గల స్త్రీ దేనిని ముట్టింది? వస్త్రపు చెంగిలా ముట్టింది. అది ముట్టగానే ఏమైంది? ఆయనలో నుండి శక్తి రిలీజ్ అవ్వడం ఆయన ఫీల్ అయ్యాడంట. ఎవరైనా ముట్టిందంటే శిష్యులు నవ్వుకుంటున్నారు, ఎంతమంది జనం మీద పడుతుంటే మరిని మీద పడడం వేరు. అందరికీ ఆశ ఉంది, అలా ముట్టేస్తే అయిపోతుంది ప్రభు చాలామంది ముడుతున్నారులే. కానీ ఈ స్త్రీ ముట్టిన విధానం వేరు, ఆ టచింగ్ వేరు. ఆ టచ్ కనుక దేవుని తాకేలాంటి పద్ధతిలో ప్రార్థన చేస్తే శక్తి రిలీజ్ అవుద్ది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా? ఆ వస్త్రం ఇప్పుడు ఎక్కడుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ చొక్కాయి అంచును ముట్టి రక్తస్రావం గల స్త్రీ శక్తి పొందుకుందో, ఆరోగ్యం పొందుకుందో, బలం పొందుకుందో, శాపం తొలగించుకుందో, పాపం తొలగించుకుందో, వెలివేయబడిన స్థితి నుండి చేర్చబడిన స్థితిలోకి వచ్చిందో, ఆ చొక్కాయి అంచులు ఎక్కడున్నాయి? దేవాలయమును నిండుకొని ఉన్నాయి. దేవాలయం అంటే మరలా సంఘమే, మందిరము సంఘమే, ఆయన శరీరము సంఘమే. వస్త్రహీనురాలిగా దేవుడు నిలబెట్టలేదు ఆమెను, పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రముతో అలంకరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో, ఆయన తన వస్త్రముతో మిమ్మల్ని నన్ను కప్పుతాడు అని అర్థం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒక్కసారి. కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంటుంది, ఏమనుకోకండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూడండి ఇప్పుడు నా వైపు. క్రీస్తుని ధరించుకోవడం అంటే యేసు లాగా పొడుగ్గా డ్రెస్ వేసి, ఆయనలాగా బాగా ఇలాగ హెయిర్ పెంచి, అలాగా గడ్డం పెట్టుకొని దీనంగా మాట్లాడడం. కొందరు ఉంటారు చూసారు, యేసుప్రభులాగే కనపడుతుంటారు వాళ్ళు. ఆ కాలంలో కూడా ఉండేవారు, యేసుప్రభు కాలంలో కూడా యేసుప్రభులాగా ఉండేవాళ్ళు, ఇంచుమించు పోలిక. అందుకే యూదా ముద్దు పెట్టి ఏమంటారు దాన్ని ఇండికేట్ చేయాల్సి వచ్చింది ఆ ప్రధాన యాజకులకి, సైనికులకి. ఎంతమంది ఉన్నారు? అందరికి గడ్డాలు ఉన్నాయి, అందరికి నిలుట అంగిలు ఉన్నాయి. ఎవరు యేసుప్రభు అనుకోవాలి మేము అంటే, నేను ఎవరిని కౌగులించుకొని ముద్దు పెడతానో ఆయన్నే ఎయ్యనా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెట్టాడంటే గమనించండి. అందరూ యేసుప్రభులాగే ఉండేవాళ్ళు. కాబట్టి యేసుప్రభులాగా ఉండడం అంటే యేసుప్రభుని కాపీ చేసి అలాంటి డ్రెస్ వేయడం కాదు, స్వభావము. చెప్పండి ఏంటిది? అది యేసును క్రీస్తును ధరించడం అంటే క్రీస్తు స్వభావాలు కలిగి ఉండడము అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
రక్షణ వస్త్రం కలిగి ఉండడం అంటే రక్షణను కలిగి ఉండడము అని అర్థం. రక్షణ పొందిన వాళ్ళను రక్షణ వస్త్రము ధరించిన వాళ్ళగానే సైతాన్ చూస్తాడు. వీళ్ళు బట్టలు వేరయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ స్తుతి వస్త్రం అన్నారు చూసారా యెషయా గ్రంథంలో, నేను వర్ణించలేదు కానీ ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక తలంపు వచ్చింది, భలేగా అనిపించింది నాకు. జనరల్గా పెద్ద పెద్ద సభల్లో క్వైర్ టీం ఉంటుంది లేదా, క్వైర్ టీంకి వేరే వేరే బట్టలు ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. పింక్ శారీస్ వేసుకొని చక్కగా, కొంతమంది బ్లూ కలర్ షర్ట్ వేసుకొని బాయ్స్ అందరూ అది చూడడానికి ఎంత డీసెంట్గా కనపడతారంటే బాగుంటుంది చూడడానికి. ఆ వాయిస్ కూడా, కోయిర్ కూడా చాలా జెంటిల్గా ఉంటుంది. ఇప్పుడు పాటలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మంచి జనాల మధ్యలో తిరుగుతుంటారండి. డ్రెస్ అలాగే ఉంటుంది కదా. చూడగానే మేము ఎలా గుర్తుపెడతాం, ఏం గుర్తుపెడతాం, వీళ్ళు కోయిర్ పార్టీ, వీళ్ళు కోయిర్ టీం అనుకుంటుంటామా. అలాగా దేవుడు కొందరికి స్తుతి వస్త్రం ఇస్తాడంట పరలోకంలో. హల్లెలూయా. పరలోకపు కోయిర్ టీం వాళ్ళంతా దూతలు ఎలా చూస్తుంటారు. మా ఉద్యోగం పీకేశారు మీరు అందరూ వచ్చి. భూమి మీద ఎవరైతే బాగా దేవుని మహిమపరుస్తారో టీం వాళ్ళదే. దేవుని స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి కోయిర్ టీం వాళ్ళదే. హల్లెలూయా, హల్లెలూయా. మ్యూజిక్ టీం వాళ్ళదే. హల్లెలూయా. అదొక యూనిఫార్మ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాద్యకారులను పిలిపించండి అంటే కోయిర్ టీం వచ్చారు అక్కడికి. అది కాదు సార్, యుద్ధం సార్, కత్తులు కావాలి. కత్తులు కాదు, వాద్యకారులు కావాలంటాడు ఎలీషా. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కొన్ని యుద్ధాలు స్తోత్రాలతోనే చేసేయవచ్చు ప్రియులారా. ప్రతి యుద్ధము ఉపవాస ప్రార్థన కాదు, కొన్ని యుద్ధాలు ఆరాధన చేసి చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి వస్త్రం అంటే అది, రక్షణ వస్త్రం అంటే ఇది, నీతి వస్త్రం అంటే మన రహస్య పాపములన్నీ దేవుడు తుడిచిపెట్టేయడమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దిగంబరత్వం అంటే ఏంటి గుర్తు చెప్పండి. ఏది దాచుకోవాలో అది ఓపెన్ అయిపోయి ఎక్స్పోజ్ అయిపోవడమే దిగంబరత్వం. దిస్సమొల అంటే అది. కొన్ని కప్పుకోవాల్సి ఉంది కానీ కప్పబడవు. మహిమ ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో ఆదం హవ్వల్ని, వీళ్ళ సిగ్గు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినొద్దన్న ఫలం తినేశారు. జీవవృక్షం తిందామంటే దేవుడు తీసేసాడు. లాస్ట్కి మూడో చెట్టు పిలిచింది, ఐ యామ్ హియర్, డోంట్ ఫియర్. మేము ఉన్నాం కదా, హమ్ హైనా, అంతేనా, నా హున్నా దేవుడు భయపడక్క. నేను ఐడియా ఇస్తా చూడండి. ఏంటి ఇది అంజురపు చెట్టు దేనికి గుర్తు అంటే స్వనీతికి స్వబుద్ధికి గుర్తు. స్వనీతితో తమను తాము కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఎన్ని దిక్కుమాల పనులు చేసినా అలాగా దాన ధర్మాలు చేసేస్తే, పుణ్యకార్యాలు కొన్ని చేసేస్తే వదిలేస్తాడు అనుకుంటున్నారా దేవుడు? ఏమండి నేను అంటాను, ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థన కాదు. చూస్తుంటాను అప్పుడప్పుడు కొటేషన్స్ ఫేస్బుక్లో, ప్రేయర్ చేంజెస్ ఎవ్రీథింగ్. అరే వాట్ అబౌట్ యూ డోంట్ నీడ్ టు చేంజ్. ప్రేయర్ డజంట్ చేంజ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి ప్రియులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కుష్ఠరోగం, నయమాను కుష్ఠరోగం ఎలా పోయింది? ఎలీషా ప్రార్థన చేస్తే పోయిందా? మునగాల్సి వచ్చింది. కొన్ని లోబడాల్సిన పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల తగ్గించుకోవాల్సి ఉంది, కొన్ని చోట్ల మోకరించాల్సి ఉంది. అంటే ఒకసారి తీసుకుంటే సరిపోదు కదండి బాప్తిజం. నీళ్ళు అంటాడు 7 సార్లు మునగాలి. దేవుడు స్తోత్రం కలిగిన కాక. అవి లెక్క మారుతున్నాడు. నేను చెప్తున్నాను కదా అంటాడు ఎలీషా. ఒక్కసారి చాలు, నువ్వు ఎంత లోబడతావు చూడాలి కదా. దేవుని స్తోత్రం కలిగిన కాక. చిన్న పిల్లలాగా లోబడ్డాడండి. అందుకే చిన్న పిల్లల శరీరం దేవుడు ఇచ్చేశాడు. అదే అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకంలో వెళ్ళలేరు. ఆ చిన్న పిల్లల మనస్సాక్షి మనస్సు వచ్చేయాలి. అలాగేనయ్యా పరిగెత్తరా అంటే అయ్యో అయ్యో కూర్చోండి అయ్యో అయ్యో అయ్యో. బా ఏమి సబ్మిషన్ ఇది. ప్రతిదానికి వీళ్ళకి ప్రార్థన అవసరం చెప్పేశానండి, వీళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించేశానండి, వాళ్ళకి కానుక పంపించేశానండి, వీళ్ళకి కానుక పంపించానండి. వాళ్ళే చేసుకుంటారండి ప్రార్థన. వాళ్ళు చేసుకుంటారట ప్రార్థన. మీరు మారాల్సింది ఏం లేదు, మీరు తీర్మానం తీసుకోవాల్సింది ఏం లేదు, మీరు సరి చేసుకోవాల్సింది ఏం లేదే. డాక్టర్కి ₹1,00,00,000 ఇచ్చినా ఉప్పు మానమంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఉప్పు మానండి, షుగర్ మానండి, ఆయిల్ మానండి, మటన్ మానండి, ఏం చేస్తారు చేయండి, చత్తావని అంటాడు ఆయన. నీ డబ్బులు నేనేం చేసుకోవాలి? బాగుపడాలని ఉంటే మానాల్సినవి కొన్ని ఉన్నాయి, డైట్ కంట్రోల్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వ్యసనాలు వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. డాక్టర్ అయినా చెప్తాడండి. సరిదిద్దే ప్రసంగాలు మాత్రం లేవు సంఘాల్లో. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. నేను ఎప్పటికీ అంట, డాక్టర్లు కొంతమంది అయ్యం, టీచర్లు కొంతమంది అయ్యం. రే గాడిద దరిద్రం అడుక్కు తింటావురా, చదవండ్రా, టీచర్ అయినా అంటాడు. జైల్లో జైలర్ అయినా అంటాడు, ఎన్నిసార్లు వస్తావురా లోపలికి, ఏదైనా మంచి పని చేసుకుని బతకరా. ఒక మంచి జైలర్ అయినా సరిదిద్దుతాడండి, ఒక డాక్టర్ అయినా సరిదిద్దుతాడండి. మనకి సరిదిద్దే ప్రసంగాలు లేవు, పోయినాయి. అంతరించిపోయిన ప్రజాతులు అవన్నీ కూడా. ఆశీర్వాదాలు, స్వస్థతలు, కార్లు, బంగ్లాలు, అందుకే అవి ఉన్నాయి కానీ పరలోకంకి వెళ్ళలో యోగం మాత్రం లేదు. అందుకే పొద్దున అన్నాను కదా, రాకడ ప్రసంగాలు లేనే లేవు అస్సలు. ఓ 10 సంవత్సరాల క్రితమైనా ప్రకటించారు కానీ ఈ 10 సంవత్సరాల లోపల మాత్రం ప్రసంగం చేస్తే తెల్లారు వచ్చేస్తాడన్నట్టే ఉన్నారు. అంత భయపడుతున్నారు ఎందుకో మరి. అంజూరపు చెట్టు పిలిచింది, నా ఆకులు కప్పుకోండి, టెన్షన్ ఉండదు అన్నారు. అదే యెషయా అంటాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలైపోయాయి, అది ఆకు వలె వాడిపోతాయి సాయంత్రానికి. మా నీతి క్రియలన్నీ అక్కడ రిఫరెన్స్ చెప్పండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64 6వ వాక్యం 6వ వచనం. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చూస్తున్నారా నా వైపు? హల్లెలూయా. ఇప్పుడు అద్దంలో మొహం చూసుకున్నాడు, ఏదో మసి అంటుకుందా, మసి అనుకుంటే అది మొత్తం తుడిచేసుకున్నాడా అంతే. అది కూడా మసిగుడ్డే. మసిగుడ్డతో నువ్వు మసి తుడుచుకుంటే మసిపోతుందా? అదే అంటాడు, మీ నీతి క్రియలు, మీ స్వనీతి మీ పాపాన్ని తుడిచివేయలేవు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళాం అనుకోండి, సడన్గా ఆకస్మిక తనిఖీలాగా వెళ్తాం కొన్నిసార్లు విశ్వాసుల ఇంటికి. వాళ్ళ బాధ చూడాలి నాయన. అలా వెళ్ళొద్దు సేవకులు, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది అయ్యగారు వస్తారంటే మొత్తం ఆ టేబుల్ అంతా మురికుంటుంది, ఆ టేబుల్ అంతా పప్పుసారు, ఆ టేబుల్ అంతా ఎండు చేపలు తింటుంటారు కదా డైనింగ్ టేబుల్ మీద. వామ్మో అయ్యగారు వస్తున్నారు, ఏం చేయాలి, గుడ్డతా బెడ్షీట్ మొత్తం కప్పేస్తారు. అంత బాగుంది. పాస్టర్ గారు వచ్చి ఎండి చేపలు వాసన వస్తున్నాయి ఏంటి మ్యాటర్? అదే లేదండి, పొద్దున్న మధ్యాహ్నం తిన్నాం. లోపల తొడవకుండా నువ్వు ఎన్ని వస్త్రాలతో కప్పితే ఏమొస్తుంది? జీవితం లోపల శుద్ధి చేసుకోకుండా ఎంత దీనంగా వస్త్రాలు వేసుకుంటే ఒరిగింది ఏమి లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? లోపలంతా దరిద్రం, కుళ్ళు, కుతంత్రాలు, గర్వం, యాటిట్యూడ్, రహస్య పాపాలు. పైకి మాత్రం ఓ గాడ్ దేవా నాయన అబ్బా అంటాడు దేవుడా. అవునా? అలాగా? అచ్చా, దేవుడు కనబడకపోయేసరికి మనం ప్లస్ పాయింట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక, గట్టిగా హల్లెలూయా. ఎక్కడో చదివిన ఒక కొటేషన్, మనం రోజు చూసుకొని అర్థం కనుక మన అంతరంగ స్థితి కూడా చూపించేదైతే అర్థం చూడకపోదు అంటే జీవితం అంతా అసలు మన ఇన్నర్ సైడ్ని చూపించేదైతే ఆ అర్థం చూడమంట. కానీ ఇంకొక అర్థం ఉంది, ఇన్నర్ సైడ్ మొత్తం చూపించేస్తే. దేవునికి స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి. ఎక్స్రే మెషిన్ కంటే డేంజరు. ఎక్స్రే ఎముకలే చూపిస్తుంది, కానీ వాక్యం అనే అర్థం అంతరంగం మొత్తం చూపించేస్తుంది. సిటీ స్కాన్ మెదడులో కణుతులు, మెదడులో నరాలు చూపిస్తుందేమో. వాక్యం అనే సిటీ స్కాన్ బుర్రలో ఉన్న ఆలోచనలు కూడా స్కాన్ చేసేస్తుంది. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. నోవహు దినాల గురించి ప్రభు అంటాడు, యెహోవా వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు చెడ్డదని యెహోవా చూచి. వామ్మో, ఏం చూస్తాడు? హృదయం, తలంపులు, ఊహ కూడా స్కాన్ చేశాడంట. నోవహు జల ప్రళయం వెనకాల వాళ్ళ క్రియలే కాదు, వాళ్ళ ఊహలు కూడా కారణమయ్యాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రాకడ దినాలు నోవహు దినాల వల్లే ఉంటాయి అన్నాడు.
స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సో మొట్టమొదట వస్త్రం కోల్పోయింది ఎవరు? ఆదాము. మహిమను కోల్పోయాడు, ఏదేను భాగ్యం కోల్పోయాడు, ఏదేను ఆశీర్వాదాలు కోల్పోయాడు, దిగంబరి అయిపోయాడు. ఎందుకు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్ అయిపోద్ది, షార్ట్గా చెప్తా. ఎందుకు కోల్పోయాడు? వినకూడని ప్రసంగం వినేశాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. వినాల్సిన ప్రసంగం ఏంటి? ఈ పండు నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని దేవుడు అన్నాడు. సైతాన్ వచ్చి చెవిలో ఏం చెప్పాడు? నిజమానా? అంటలానా? నిజంగా చచ్చిపోతారట్నా? అంటే ఒకసారి తాగితే కూడా నరకంకి వెళ్ళిపోతారట్నా? అంటే సిగరెట్ తాగితే కూడా నరకంకి వెళ్ళిపోతారట్నా? నీ వాక్యం బాగా తెలియదు. దేవుడికి శరీరం అక్కర్లేదు, ఆత్మయే కావాలి. దేవునికి ఆత్మ మంచిగా ఉంటే చాలు అని వాడు లేనిపోని వచనాలు చూపించి దేవుడు వద్దన్న పాపాలన్నీ చేయిస్తున్నాడు ఈరోజు సంఘంలో, సేవకులతోటిని సంఘస్థులతోటి. దేవుడు ఏది వద్దన్నాడో అది ఓకే చేస్తున్నాడండి. అర్థమైందా? ఒకప్పుడు ఏది దరిద్రం అనుకున్నామో ఇప్పుడు అదంతా ఫ్యాషన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవునా? ఒకప్పుడు నిద్రపోయి లేస్తే జుట్టిలా లేచిపోయి ఉండేది. వాము వచ్చి బాగోలేదనుకొని ఆయిల్ రాసి కవర్ చేసి పడుకోబెట్టేవాడు. ఇప్పుడు ఆయిల్ రాసి నిలబెట్టడం స్టైల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. పడుకున్న జుట్టుని ఆయిల్ రాసి ఇలాగ నిలబెడుతున్నారు. నాయన, ఒకప్పుడేమో అలా షర్ట్ వేసుకుంటే ఎలకలు కొరికేసిందో మేకులు కొట్టేసిందో మొత్తం మీద చిచ్చి చిచ్చి అనుకుంటుంటే మేకులు కొట్టేసి ఎలకలు కొట్టేసిన ప్యాంట్లు వేసుకుని తిరిగేస్తున్నారు. తాగా ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు మాకు చిన్నప్పుడు మా మేనతో నాకు పిల్లకేసింది ఇలాగా రబ్బర్ బ్యాండ్, గర్ల్ 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 అని నవ్వారు మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ. చిచ్చి అనుకుని ఏడ్చాము అప్పుడు. ఇప్పుడు పిల్లకలేయడమే ఫ్యాషన్ అయిపోయింది. మగవాళ్ళందరూ ఎటు పోతుంది లోకం? దీన్ని ఫ్యాషన్ అంటారా? దేవుడా, ఏదో ఒకప్పుడు దరిద్రమో ఇప్పుడు అదంతా లీగల్ అయింది కదా. ఒకప్పుడు ఇల్లీగల్ అవన్నీ ఇప్పుడు లీగల్. డ్రగ్స్ కూడా లీగల్ అవుతుంది తెలుసా మీకు? ప్రాస్టిట్యూషన్ లీగల్ అవ్వబోతుంది తెలుసా మీకు? అబద్ధ క్రీస్తు పరిపాలనలో దెర్ ఈజ్ నో క్రైమ్. గుర్తుపెట్టుకోండి, మీరు క్రైమ్ అనేది ఉండదు. మీరు ఎవరిని ఎలా పొడుచుకుంటే పొడి చేసుకోండి, ఏది ఎక్కడ దోచుకెళ్ళిపోతే దోచుకెళ్ళిపోవడమే. అబద్ధ క్రీస్తు పరిపాలన మహాశ్రమల కాలంలో నేను చెప్తున్నాను పిల్లరా, వారానికి 1 లీటర్ నీళ్ళు ఇస్తాడు రేషన్లో, వారానికి ఒక కేజీ బియ్యం ఇస్తాడు కుటుంబంలో. మీరు అయ్యా 10 మంది ఉన్నాడు, ఎవడకనమన్నాడు అయ్యా కేజీ అని నీకు సావు ఇల్లు అంటాడు అన్నమాట. కేజీ బియ్యంతో లీటర్ నీళ్ళతో బతకాలంతే. ఆ కేజీ బియ్యం ఆ లీటర్ నీళ్ళు మీరు పట్టుకొని ఇంటికి వెళ్ళగలరు అనుకుంటున్నారా? దోచుకొని లాగేసుకుంటారు. అది నో కేస్. బాగుంటుంది అనుకుంటున్నారా శ్రమల కాలం? అది యేసు గురించి చెప్పొద్దు, నువ్వు చెప్పి కొడతాను అంటే 2 దెబ్బలు తిన్నట్టు ఉంటుంది అనుకుంటారా? ఎవ్రీ క్రైమ్ ఈజ్ గోయింగ్ టు బి లీగలైజ్డ్. ఇప్పుడే మొదలైంది. వేశ్యలకు హక్కులు ఐడి కార్డు ఇవ్వబోతున్నారు. రేపులు ఆపలేక వేశ్యలు ఏమంటున్నారంటే మాకు అవకాశం ఇవ్వండి, రేపులు తగ్గుతాయి అంటున్నారు. జపాన్ లాంటి కంట్రీస్లో, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో దేర్ ఇస్ నో రేప్స్ అంట. రేపు అత్యాచారం యొక్క స్థాయి నంబర్ తగ్గిందంట. ఎలా తగ్గింది? అలా మార్మన్స్ పొందేశారు అనుకుంటున్నారా? పోర్నోగ్రఫీని, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేశారు. మనకు ప్రపంచ వార్తలు తెలియలే. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సేమ్ థింగ్ ఊహించి చూడండి, ఇండియాకి వస్తే పరిస్థితి ఏంటి? ఏ మద్యం తాగితే లివర్ చెడిపోతుందో, ఏ మద్యం తాగితే గుండె చెడిపోతుందో, ఏ మద్యం తాగితే తాగిన మత్తులో ఎవరి మీద అఘాయిత్యం చేస్తాడో పురుషుడు తెలియదు, తాగిన మత్తులో ఎవరిని యాక్సిడెంట్ చేసి గుద్దేసి చంపేస్తున్నాడో తెలియదు, తాగిన మత్తులో ఏ భార్యను నరికేస్తున్నాడో తెలియదు. అలాంటి మద్యము ఇండియాలో లీగల్ అయినప్పుడు, ప్రభుత్వమే దుకాణం పెట్టినప్పుడు అన్నిటికీ ప్రభుత్వం తీసుకుంటుందండి. ఎందుకంటే ఫండ్స్ లేవండి, ఎలాగోలా చేసి డబ్బులు సంపాదించాలి. ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? అరబ్బుల కంట్రీస్లో ఎవరు ఎంతమంది కాఫీరులను చంపితే వాళ్ళకి అంత జన్నత్ నసీబోగా అంటారు వాళ్ళు. ఓకే, ఆ రూల్ మనకు వచ్చింది అనుకోండి. ఎవరు ఎంతమంది క్రైస్తవులు చంపితే వాళ్ళకి అంత వైకుంఠంలో గొప్ప రాజభోగం దొరుకుతుంది అంటే ఎందుకు చంపరు అనుకుంటున్నారు? ఏంటి ఫ్యూచర్ ఏంటనుకుంటున్నారు మీరు?
సెకండ్ చెప్పే పాయింట్ ఏంటంటే అబద్ధ క్రీస్తు రాజ్యంలో క్రైమ్ అని కానీ పాపం అనేది కానీ ఏది లేదు, అంత నడుస్తుంది. అదే బోధ ఈరోజు సంఘంలోకి వచ్చేసింది, ఏదైనా నడుస్తుంది. మరేంటి అది 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 యేసుక్రీస్తు బోధ అన్నట్ట, అబద్ధ క్రీస్తు బోధ అన్నట్ట, వీళ్ళు యేసుక్రీస్తు సేవకులు అన్నట్ట, అబద్ధ క్రీస్తు సేవకులు అన్నట్ట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆ బోధ వింటారో ఏదైనాలోంచి బయటపడినట్టే, దేవుని సన్నిధిలోంచి బయటపడినట్టే, సంఘంలోంచి బయటపడినట్టే, మహిమను కోల్పోయినట్టే, వివస్త్రులైపోయి దిగంబరులుగా నిలబడినట్లే. నంబర్ 1. నంబర్ 2, ఆదికాండం 9వ అధ్యాయం. వస్త్రములు కాపాడుకొందుముగాక. 21, 22 ఆదికాండం 9వ అధ్యాయం 21. ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన మరొకసారి చదవండి. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై నోవహు పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. చాలు చూడండి, చదువుకున్న తర్వాత లేచి కనానుకు తండ్రి అయిన హామును శపిస్తాడు నోవహు. ఇప్పుడు చూడండి నా వైపు. దేవుడిచ్చిన ఘనమైన రక్షణ ఓడలో దేవుడు కాపాడుకున్నాడా లేదా? కృపనిచ్చి కాపాడుకున్నాడా లేదా? ఓడ చేసుకుంటేనే బతుకుతావని దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా? ఆ ఓడ ఎలా తయారు చేయాలో ఆ కొలతలు ఇచ్చాడా లేదా? నోవహు భార్యకి అర్హత ఉందో లేదో తెలియదు కానీ, నోవహు యొక్క కుమారులకి అర్హత ఉందో లేదో తెలియదు కానీ, అతని కోడలికి అర్హత ఉందో లేదో తెలియదు కానీ, ఒక్క నోవహుని బట్టే అంటాడు ఒక మాట, నీవే నీతిమంతుడిగా అగపడుతీవి, నీవును నీ ఇంటి వారు ప్రవేశించండి. నీ ఇంటి వాళ్ళంతా నీతిమంతులు కాదు, నువ్వే నీ నీతిలో వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చితివి కదా. తమకు తెలియని ప్రాజెక్టు గురించి 100 సంవత్సరాలు ఏకీభవించారండి తండ్రితోటి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కాబట్టి నీతిమంతులయ్యారు వాళ్ళు కూడా. అంత ఘనమైన రక్షణ నీ కుటుంబానికి కలుగ చేసుకున్నావే, అంత ఘనమైన రక్షణ నీకు నీవే కలుగ చేసుకున్నావే, లోకమంతా నాశనం అవ్వవలసిన దగ్గర నువ్వు బతికిపోయావే. ఈ కృతజ్ఞత ఉండొద్దా? తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అంట. ఏరు దాటే మల్లయ్య, ఓడ మల్లయ్య, నెమ్మది నడు, నాకు నీళ్ళంటే భయం, ఓడ మల్లయ్య మల్లయ్య స్లోగా మల్లయ్య చాలా మంచుడు మల్లయ్య, చాలా దాటిన తర్వాత బోడి మల్లయ్య, ఎవడ కళ్ళు. దేవుని దగ్గర మేలు సంపాదించి తర్వాత దేవుణ్ణి, సంఘాన్ని, పరిశుద్ధతను మర్చిపోతే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా? ఎవరో నువ్వు హాస్పిటల్లో ఉంటే ఎవరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు నీకు? స్పీకర్లా, టీవీ స్పీకర్లా? దేవుడా, ఎక్కడ పంపిస్తున్నావు కానుకల దశం భాగాలు? ఓడంటే సంఘం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నోవహు అంత రక్షించబడిన తర్వాత అని తాగేసి పడుకున్నాడు అంతే, బట్టలు ఇప్పేసి. కృతజ్ఞత కోల్పోవడమే వస్త్రహీనత ప్రియులారా. దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళంతా నరకానికి వెళ్తారంట, తెలుసా మీకు? కీర్తన 9:17, కీర్తన 9:17 స్పీడ్కి వెళ్ళిపోతా. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, పాతాళమునకు దిగిపోవుదురు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోయావా? దేవుడు చేసిన మేలును మర్చిపోయావా? దేవుడు ఇచ్చిన స్వస్థతను మర్చిపోయావా? దేవుడు ఇచ్చిన ఉద్యోగం సంపాదించి ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఆరాధన మర్చిపోయావు, సంఘం మర్చిపోయావు, సేవకుడిని మర్చిపోయావు, నీ బాధ్యతను మర్చిపోయావు, పరిచర్యను మర్చిపోయావు. బిజీయా? చాలా బిజీయా? లోకంలో పడి మత్తులో ఉన్నావు, లోకమత్తులో ఉన్నావు కదా, డబ్బు మత్తులో ఉన్నావు, డబ్బు పిచ్చిలో ఉన్నావు కదా. నువ్వు అడిగి నువ్వు ఏడ్చి అయ్యా ఉద్యోగం అయ్యా అని అంటావు, సంఘం అంతా ప్రార్థన చేస్తావు, సంపాదించిన తర్వాత అడ్రస్ ఉండవు. దేవుణ్ణి మర్చిపోయావు. దేవుడు రక్షించుకున్నప్పుడు రక్షణను కాపాడుకోవా? దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవద్దా?
ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవద్దా? ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకోవద్దా? బట్టలు లేకుండా పడి ఉన్నావు, పిల్లలు వచ్చి చూసేశారు. ఆ పిల్లోడు వెళ్ళిపోయి అన్నలకి చెప్పాడు, అన్న డాడీ పరిస్థితి ఇది అంటే, ఇతను లేచి నన్ను అలాగే ఎందుకు చూసావు నువ్వు శపించేశాడు. నువ్వే శపించుకున్నావు నీ పిల్లల్ని, దేవుడు ఎక్కడ శపించాడు? తల్లిదండ్రుల యొక్క ఈ స్థితి పిల్లల మీదకి శాపంగా వస్తున్న సంగతి మీకు తెలుసా? అందుకే కనానీయుల జాతులు అందరూ లైంగిక అపవిత్రతతోనే ఉండేవాళ్ళండి లైఫ్ అంతా. అందుకే దేవుడు శిక్షించాడు వాళ్ళందరినీ. కనానీయులు 7 జాతులంతా ఎవరి సంతానం? హామ సంతానికులే వాళ్ళంతా. చెప్పుకోలేని దరిద్రం పాపాలు చేశారంటాడు చదువుకున్న తర్వాత. యెహోవా అసహించుకొను, యెహోవా ద్వేషించు ప్రతి హేయ కృత్యములు వారు చేసి తిరిగి అంటాడు. అట్లు మీరు చేయకూడదు అంటాడు ఆ లేవియ కాండంలో. మరీ అంటాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ దరిద్రం చేశారు, మీరు ఈ దరిద్రం చేయొద్దు. వాళ్ళు దరిద్రం చేశారు, మీరు ఈ పని చేయొద్దు. చిచ్చి దరిద్రం, నాకు ఇష్టం లేని దరిద్రం అంతా చేశారు, అలా మీరు మాత్రం అట్లా చేయకూడి అని 100 సార్లు ఎందుకన్నాడు ఆ మాట? ఎవరు తెచ్చుకున్నారు అది? ఆయన ఏం చేశాడు పాపం? కనాను, హాము. పోర్నోగ్రఫిక్ సైట్స్, వీడియోస్, బూతు బొమ్మలు, బూతు సినిమాలు, ఆ టీవీ వార్తల్లో అవే ఉంటున్నాయి, సీరియల్ అవే ఉంటున్నాయి, సినిమాలు అవే ఉంటున్నాయి. దరిద్రం. ఒక ఎథిక్స్ లేకుండా అయిపోయింది లోకంలో. పెళ్ళైన వాళ్ళు ఈ పద్ధతిలో ఉండాలి, పెళ్లి కాని వాళ్ళు ఈ పద్ధతిలో ఉండాలి అనే రూల్స్ లేవు ఇప్పట్లో, తెలుసా? చిన్నపిల్లలైతే ఇలాగే ఉండాలి, పెద్దవాళ్ళు అయితేనే అలా ఉండాలి అనే రూల్ ఏం లేదు ఇప్పుడు. అంత నార్మల్, అంత కామన్. ఏంటండి మీరు కూడా ఈ జనరేషన్లో ఈ 4th జనరేషన్ 5th జనరేషన్లో మీరు కూడా ఏంటండి ఇలాగా అంత స్ట్రిక్ట్ ఏంటండి, అంత ఇదేంటండి? ఎథిక్స్ లేవు, రూల్స్ లేవు. ఎథిక్స్ అంటే పద్ధతులు అనేది లేవు. ఇక అంతా ఓకే, అందరికీ అన్ని దరిద్రాలు ఓకే. ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, అసలు పెళ్ళే చేసుకోదు. ఎవరితో ఎంతకాలం ఉంటే అంత ఉండి వెళ్ళిపోయి మార్చుకోవచ్చు. ఫోన్ మార్చుకున్నట్టుగా, బైక్ మార్చుకున్నట్టుగా, కీబోర్డ్ మార్చుకున్నట్టుగా, ఇళ్ళు మార్చుకున్నట్టుగా, స్థలం మార్చుకున్నట్లుగా భార్యలు మార్చేసుకుంటున్నారు. దట్స్ కల్చర్, ఫారిన్ కల్చర్ అది. ఎథిక్స్ లేవు. ఇలాంటి దరిద్రం లోకంలో మంచి బాగా బతకాలని ఎలా ప్రార్థన చేస్తున్నారండి? వెళ్ళిపోవలసిన వాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సొదొమలోంచి బయటపడడమే లక్ష్యం ప్రియులారా, ఐగుప్తులోంచి బయటపడడమే లక్ష్యం ప్రియులారా, బబులోను నుంచి బయటపడడమే లక్ష్యం ప్రియులారా. నెబుకద్నెజరుకి మారము సత్తే ఎవడు కావాలి, రాకపోతే ఎవడు కావాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. 3వ పాయింట్ అయిపోయింది, ఇది లాస్ట్. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 23-24. 1 సమూయేలు 19:23-24. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను. చాలు. సౌలు యొక్క జీవితం చెప్పాలంటే చాలా, రాత్రంతా సరిపోదు. 4 సార్లు పరిశుద్ధాత్మ వచ్చింది ఆయనలోకి, 4 సార్లు దెయ్యం ఆత్మ వచ్చింది ఆయనలోకి. చాలా ఫ్లక్చువేట్ అయ్యాడు ఆయన. గుర్తుపెట్టుకున్న మాట. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ నిండుకుంటున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు, బాగానే ఉంది. ఏమవుతుందో తెలీదు, దెయ్యం ఆత్మ వస్తుంది, ప్రవచనం చెప్తున్నాడు, ఇది ఘోరంగా ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు, దెయ్యం ఆత్మ వచ్చేస్తున్నాడు, ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పనా? ప్రవచనం కామనే, జనాలందరికీ ప్రవచనం తెలుస్తుంది, కానీ ఏ ఆత్మతో చెప్తున్నాడో మాత్రం తెలియదు ఎవరికి. స్పిరిట్ ఫ్లక్చువేషన్ అంటారు. నాకు 2012లో అర్థమైంది ఈ విషయం. నాకు అసలు ఒక సేవకుల్లో 2 రకాలైన ఆత్మలు కూడా క్రియ చేస్తాయని నాకు అప్పుడు అర్థమైంది. 2012లో అర్థమైంది. దానికి ఒక రీజన్ ఉంది, చెప్పండి. దేవుని స్తోత్రం చెప్తున్న గట్టిగా ఒకసారి. అప్పటికప్పుడు చాలా దైవికంగా చెప్తున్నట్టు ఉంటుంది వాక్యం, ఇంకొకసారికి వచ్చినప్పటికీ చాలా లౌకికంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. అసలు తలతోక ఉండదు. అసలు దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించదు అనమాట. చాలా సీరియస్గా, చాలా గట్టిగా చెప్పేస్తుంటారు. వివేచించాలి ఇది. ఏంటి రీజన్? ఆ పతనానికి రీజన్ ఏంటి? 1 దినవృత్తాంతములు 10:13 చదువుదాం. 1 దినవృత్తాంతముల గ్రంథం
10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము ఆ. యెహోవా ఆజ్ఞ గైకొనక, యెహోవా ఆజ్ఞను గైకొనక, ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, ఆయన దృష్టికి ద్రోహం చేసినందుకు, యెహోవా యొద్ద విచారణ చేయక, యెహోవాను అడగక, విచారణ చేయక, కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని కర్ణ వెతికినందుకును, పిశాచ గల వాళ్ళను సోదె చెప్పిన వాళ్ళతో కలుసుకొని వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళ చేత ప్రవచనాలు చెప్పించుకున్నందుకు సౌలు హతమాయెను. సౌలు హతమాయెను. చదవండి. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి, యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ఏంటి రీజన్? సమూయేలు చచ్చిపోయాడు, యుద్ధంకి వెళ్ళాలో లేదో తెలియదు, ప్రార్థన చేస్తే దర్శనం రావట్లేదు, కల రావట్లేదు, ఊరిము తుమ్మిముతో కూడా చూస్తే రావట్లేదు, తెలియట్లేదు. అందుకే కర్ణ పిశాచు గల దాని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు దేవుని ఆత్మ పొందిన వాడివి కదా. అయ్యో ప్రభువా, ముందు ఆ దర్శనం వచ్చేది నాయన, ముందు నువ్వు మాట్లాడుతుండేవాడివి ప్రభువా, నేను ఎక్కడ పొరపాటు చేశాను ప్రభువా, ఎక్కడ కనెక్షన్ కట్ అయిపోయిందో ఏంటో ప్రభువా, నన్ను మరలా దర్శించు ప్రభువా అని ఏడవడం రాలేదా? స్వచిత్తము, స్వబుద్ధి, స్వబలము, సొంత ఆలోచనలు, గర్వము, అసూయతో ఎంతమంది సతమతం అవుతున్నారో వాళ్ళని ఎప్పుడో పరిశుద్ధాత్మ వదిలేశాడు. పశ్చాత్తాప పడకపోతే దురాత్మ వచ్చి లీడ్ చేస్తుంది. మీకు దెయ్యమాత్మ ఏదో పరిశుద్ధాత్మ ఏదో తెలియదు ఎవరికి. ఒకరోజు రానే వచ్చింది, చివరిసారిగా ప్రవక్తల గుంపులోకి వెళ్ళిపోయి ఆరాధన చేస్తున్నాడు సౌలు. అప్పుడు పరిశుద్ధాత్మ మొత్తం ఎక్స్పోజ్ చేశాడు. బట్టలన్నీ ఊడిపోయినాయి ఆ ఆరాధనలో. అతని సిగ్గు, అతని అవమానం, అతని రహస్య జీవితం అంతా ఎక్స్పోజ్ అయ్యింది. అప్పుడే వాట్సాప్లో వైరల్ అవుతాయన్నీ. దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి చూసిన వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే, మా చాలా గొప్ప సేవకుడండి నా అర్రే అనిపిస్తుంది. అప్పుడు అంతవరకు అవసరమా? దేవుడు గొప్పవాడండి. ప్రేమ దోషములను కప్పును అంటే మనం కప్పుకోకూడదు, ఆయన కప్పాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఎవరు కప్పాలి? మనం కప్పేసుకోకూడదు, మనం కవర్ చేసేకూడదండి. పలానా వాక్యాన్ని బట్టి ఇది చేయవచ్చు అంటలేండి. పలానా వాక్యం చూసుకో ఒకసారి, ఈ ఎద పని కూడా ఎద పని కాదంట, మంచి పనేనంట. ఏదో వాక్యం చూపించి తమ పాపాలని సపోర్ట్ చేసుకుంటున్నారండి. దీన్ని కవరింగ్ అంటారు. అదే మనం ఒప్పుకొని ఇంకెప్పుడు చేయను ప్రభువా దర్శించు అంటే ఆయన కప్పుతాడు. ఆయన తన నీతితో కప్పుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుని సన్నిధిలో మనం అందరం ఏదో విషయంలో బలహీనమే ప్రియులారా. ఇంకా పరిపూర్ణం కాలేదు, ఎందుకంటే మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి శోధించబడతానే ఉంటాం. వీ విల్ బి టెంప్టెడ్, వీ విల్ బి టెస్టెడ్. శోధించబడతానే ఉంటాము, పరీక్షించబడతానే ఉంటాం. దుష్టుని చేత శోధించబడతాం, దేవుని చేత పరీక్షించబడతాం. ఇవి తప్పవు మనకి. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిసారి ప్రతిదీ దేవునికి చెప్పేసుకోవాలి. ప్రభువా పలానా విషయంలో నేను కొంచెం వీక్ నాయన, నువ్వే హ్యాండిల్ చేయాలి ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నేను బలహీనుండ ప్రభువా, నేను ట్రై చేస్తాను కానీ నాకు అవ్వట్లేదు ప్రభువా, హెల్ప్ చేయండి ప్రభువా అని అడగడే. దేవుని అడగాలి, సేవకుల దగ్గరికి వచ్చి హెల్ప్ అడగాలి. నా పరిస్థితి ఇలాగ ఉందయ్యా, ప్రేయర్ చేయండి అని. వావ్, మేము యవన ప్రాయంలో ఉన్నప్పుడు చాలా సతమతమయ్యం కానీ చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ పరిస్థితి తెలుసు గనక ఈ కాలంలో యవన సేవకులను దేవుడు లేపుకున్నాడు. వీడికి తెలుసు బాధలేంటో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అడిగి, వై డోంట్ యూ గెట్ హెల్ప్? ఎందుకు కప్పేసుకుని అలా సైలెంట్కి వెళ్ళేది? బాగానే ఉండండి, ఏం బాగానే ఉండండి, ఏం బాగానే ఉండండి. లోపల లోపల తినేసి చచ్చిపోతాం లాస్ట్కి, మొహమాట పడితే, సిగ్గుపడితే. రహస్య పాపాలు, రహస్య కార్యకలాపాలు, అసూయ, దావీదు మీద పట్టుకున్న అసూయ, కక్ష, ఫ్యానిజం దేవుని ఆత్మ విడిచిపెట్టేలా చేసేసింది సౌల్ని. దెయ్యం ఆత్మ వచ్చేసింది. ప్రవచనాలు చెప్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, రాజుగానే ఫీల్ అవుతున్నాడు. కానీ దేవుడు ఎప్పుడో వదిలేశాడు.
అలాంటి వాళ్ళు ఒక రోజున ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడే రిపెంట్ అయితే, ఇప్పుడే మారు మనసు పొందితే సరి, లేదంటే వాళ్ళు వస్త్రహీనులు అవుతారు. వస్త్రాలు లేని వాళ్ళు రాకడలో ఎత్తబడరు. ప్రభు అదే అంటాడు, నేను దొంగ వలె వచ్చుచున్నాను, మీ వస్త్రాలు కాపాడుకోండి. స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి ఏదైనా వదులుకోకుండా చూసుకోండి, మహిమను వదులుకోకుండా చూసుకోండి, రక్షణ అనుభవాలు వదులుకోకుండా చూసుకోండి, నీతిని వదులుకోకుండా చూసుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రైజ్ ద లార్డ్. కాపాడుకుందాం ప్రియులారా, వస్త్రాలు కాపాడుకుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.